హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 72 వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 4 అండి. డే 4 వెయిట్ చూసే ముందు డే 3 ఎంత ఉన్నా చూద్దాము. డే 3 వెయిట్ ఎంత ఉన్నాము అంటే మనం 81.80 ఉన్నానండి. అలానే మీరు నన్ను వీడియో చూసారు కదా వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాను అని. అలాగే ఈరోజు డే 4 వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాము కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామని నేను వచ్చేసి 81.8 ఉన్నా. ఈ రోజు ఎంత ఉన్నామో ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను మీకు వెయిట్ మిషన్ ఎక్కైతే చూపిస్తాను. నేను ప్రోటీన్ ఫుడ్ అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నాను కదా, అవే తీసుకున్నాను అండి. ఎక్కువ అన్ని ఈక్వల్గా ఉండాలి అని క్రాప్స్ కానీ ప్రోబయోటిక్స్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ తీసుకుని హెల్దీగా తగ్గాలని చెప్పాను కదా, సో హెల్దీగా తగ్గుతున్నాను. సో ఈ రోజు మనం వెయిట్ చూద్దాం. నిన్న వచ్చి 81.8, ఈ రోజు ఎంత ఉన్నామా ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ రోజు డే 4 మాట. డే 4 వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 81.4. నిన్న వచ్చేసి 81.8 ఉన్నా. ఈ రోజు వచ్చి 4 ఉన్నామాట. నిన్నటికి ఈ రోజుకి 400 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యనమాట. సో ఇదండి ఈ రోజు వెయిట్ అప్డేట్ మాట. 81.40 ఉన్నాను వెయిట్. ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నాను అని, ఈ రోజు వెయిట్ వచ్చేసి 81.4 అండి. నిన్న వచ్చేసి 81.8 మాట. నిన్నటికి ఈ రోజుకి నేను 400 గ్రామ్స్ అనేది వెయిట్ రెడ్యూస్ అయ్యానమాట. సో మంచిగా 3 పూట్లు హెల్దీగా తీసుకుంటూ చాలా బాగా వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. ఈ 4 days లో కూడా చాలా బాగానే వెయిట్ లాస్ అయ్యానమాట, బాగా అయింది. సో చూద్దాము ఇంకా ముందు 72 days లో అనుకున్న టార్గెట్ రీచ్ అవుతానా లేదా అని. నేను చెప్పాను కదా, ఈ 72 days లో నేను నా టార్గెట్ 70 to 75 లోపు నా వెయిట్ రావాలి అని. చూద్దాము. అలాగే ఇప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకున్నాం, అసలు మనం ప్రోటీన్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, ఫైబర్ అవన్నీ కూడా చూసేద్దాం రండి. మన హెల్దీ డైట్ ఫుడ్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మన డైట్ ఫుడ్ అనేది చూసేద్దాము. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటి అన్నది. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం రండి. నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫస్ట్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్, వాటర్మిలన్, పంప్కిన్, అలాగే ఫ్లెక్స్ సీడ్స్ మాట నానబెట్టి మార్నింగ్ తింటాను అనమాట. ఫస్ట్ తింటాను. సీడ్స్ తిన్న తర్వాతకి రోజు ప్రోటీన్ వచ్చేసి చికెన్ కార్న్ సూప్ అండి. చూడండి, ఇంట్లోనే చేసుకున్నాం, హోమ్ మేడ్, బయట ఫుడ్ తీసుకోవట్లేదు అసలు. ఇంట్లోనే చికెన్ సూప్ చేసామాట. స్వీట్ కార్న్ అవన్నీ వేసి, ఎగ్ వేసి, చికెన్ వేసి, బాయిల్ చికెన్ వేసి సూప్ చేసామాట ఇంట్లోనే. హోమ్ మేడ్ చికెన్ సూప్ మాట ఇది. సో చికెన్ సూప్, ప్రోటీన్, అలాగే ఫ్రూట్ వచ్చేసి ఈరోజు దానిమ్మకాయ తింటానని. మీకు తెలుసు కదా నేను దానిమ్మకాయ తింటాను డైలీ అని. సో దానిమ్మకాయ ఇది వచ్చేసి నా మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. అలానే ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ చూద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు చపాతీ అండి. ఒక 2 చపాతీస్, మీడియం సైజ్ చపాతీస్ 2 తీసుకుంటున్నాను. చపాతీతో పాటు ఈరోజు కర్రీ వచ్చేసి బాయిల్ ఎగ్ కట్ కర్రీ అండి. ఇది కూడా ప్రోటీనే కదా, ఎగ్ అని చాలా మంచిది ప్రోటీన్ మాట. సో ఎగ్ కట్ మాట, బాయిల్ చేసి ఎగ్ని కట్ చేసి కర్రీ చేశాను అనమాట. సో అది దాంతో పాటు రైతా మాట. పెరుగు, ఆనియన్స్ మాత్రమే, సాల్ట్ అవేం వేసుకొని పెరుగు ఆనియన్స్ వేసుకుని రైతా ఇది డైలీ పట్టుకెళ్తాను కదా. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్. అలాగే 2:33 ఆ టైంకి అయితే బార్లీ వాటర్ తాగుతాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెనీ డిన్నర్ ఏంటి అంటే 5:30 ఆ టైంకి బటర్ మిల్క్ మాట, ఒక కప్ ఆఫ్ బటర్ మిల్క్ మాట. ఇది వచ్చేసి ఈ రోజు మన డైట్ ఫుడ్ అండి. సో మీకు ఎలా అనిపించింది నా ఫుడ్ అదంతా కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకుంటున్నాం ఏంటి అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ గా మెయిన్లీ డిన్నర్. ఇది ఈ రోజు నా వెయిట్ అప్డేట్, అలాగే డైట్ ఫుడ్ మా అప్డేట్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.